అమెరికా, భారత్ దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు ఇరువురు నేతలు సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైన ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, రెండు దేశాలకు మేలు చేసే వాణిజ్య ఒప్పందానికి తాము దగ్గరగా ఉన్నామని పేర్కొన్నారు. సుంకాలు త్వరలోనే తగ్గించే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొంత సంయమనం పాటిస్తోంది. రైతులు, పాడి పరిశ్రమ, కార్మికుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయని భారత అధికారులు తెలియజేశారు. ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా రక్షణ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం మాత్రం నిరంతరం కొనసాగుతోంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే అనూహ్య నిర్ణయాలు కొన్నిసార్లు చర్చలను కొంత క్లిష్టతరం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత అధికారులు మాట్లాడుతూ, ఇరు పక్షాలకు పారదర్శకమైన, సమతుల్యమైన ఒప్పందం కుదిరితేనే ఈ వాణిజ్య వివాదంలో కీలక పురోగతి సాధ్యమవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో కీలక ముందడుగు ఉండవచ్చని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితే, రెండు దేశాల ఆర్థిక సంబంధాలకు, భవిష్యత్తు సహకారానికి కొత్త బాటలు వేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఇరు దేశాలలోని రైతులు, పరిశ్రమలు, కార్మికులకు ఇది ఎంతో కీలకం కానుంది. రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయి చర్చలు మరింత జరగనున్నాయి. అలాగే, అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక కీలక మార్పునకు సంకేతం కావొచ్చు. వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తదుపరి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. ధన్యవాదాలు.